మార్చి 6 బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరికి ఢిల్లీ రావలసిందిగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఆమెతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. ఢిల్లీ వెళ్ళటానికి ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నివాసానికి వచ్చి వాళ్ళిద్దరూ ఏకాంతంగా చర్చించుకుని బీజేపీ పొత్తులో భాగమైతే మనం ఎన్ని సీట్లు లోక్సభ అసెంబ్లీ ఇవ్వాలనే అంశంపై చర్చించుకున్నారు. ఏ సీట్లు ఏ జిల్లాలలో ఇవ్వాలనేది కూడా సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నారు. 5 లోక్సభ సీట్లు 9 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించారు. కేవలం సీట్లు కేటాయించడమే కాకుండా అధికారంలో భాగస్వామ్యం చేయటము, పవర్ షేరింగ్ లో కూడా సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. జనసేన పార్టీకి 33% నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థ ఎన్నికల్లో వార్డు మెంబరు, పంచాయతీ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపాలిటీలు, మేయర్లు అన్నిట్లలో కూడా 33% జనసేన పార్టీకి కేటాయించబోతున్నారు. అలాగే నామినేటెడ్ పదవులలో స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీకి 12%. ఆ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల పంపిణీలో 55% తెలుగుదేశం పార్టీకి, 33% జనసేనకు, 12% భారతీయ జనతా పార్టీకి చెందేలా పవర్ షేరింగ్ అనేది జరుగుతూ ఉంది. కేవలం ఎమ్మెల్యే సీట్లతో అయిపోకుండా. అలాగే జనసేన పార్టీకి కనీసము 6 మంత్రివర్గంలో స్థానాలు, భారతీయ జనతా పార్టీకి గతంలో మాదిరి 2 మంత్రివర్గంలో స్థానాలు లభించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసారి 3 కేంద్ర మంత్రులు ఉండబోతా ఉన్నారు. ఒకరు భారతీయ జనతా పార్టీ నుంచి పురంధరేశ్వరిని కేంద్ర మంత్రివర్గంలో తీసుకోబోతున్నారు. ఆమెకు 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం. విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు లోక్సభకు పోటీ చేసి గెలిచిన తర్వాత ఆయన్ను కూడా కేంద్ర మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి మిత్రపక్షము ఎన్డీఏ భాగస్వామైన జనసేన పార్టీ నుంచి కూడా ఒకరికి అవకాశం కల్పించే పరిస్థితి కనపడతా ఉంది. మరి లోక్సభ సభ్యుడిగా 2 సార్లు పనిచేసిన అనుభవం ఉన్న వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం నుంచి పోటీ చేసి ఆయన అనుభవం రీత్యా కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం కనపడతా ఉంది. రాష్ట్ర మంత్రివర్గంలో జనసేన తరపున ఉప ముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మంత్రిగా నాదెళ్ల మనోహర్, మరికొంతమంది మరొక 4 ప్రాంతాల వారీగా, కులాల వారీగా ఎంపిక జరుగుతుంది. బీజేపీ పార్టీ తరపున ఇప్పటికే 3కి లైన్ క్లియర్ అయినట్టుగా సమాచారం ఇచ్చి వాళ్ళు ఇప్పటికే ప్రచారం ప్రారంభించి వారి నియోజకవర్గాల్లో ఒక రౌండ్ ప్రచారం పూర్తి చేశారు. విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు గతంలో 2014లో శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. కైకలూరు నియోజకవర్గం నుంచి డాక్టర్ కామినేని శ్రీనివాస్ 2014లో 27,000 మెజార్టీతో గెలిచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చక్కగా పనితీరు ప్రదర్శించడం జరిగింది. రాయలసీమ నుంచి మంత్రిగా అనుభవం గడించిన ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నుంచి పోటీ చేసి ఆయన్ని మళ్ళీ తిరిగి మంత్రివర్గంలో తీసుకునే అవకాశం కనబడుతా ఉంది. 5 లోక్సభ సీట్లు బీజేపీకి
5లో 4 అభ్యర్థుల్ని దాదాపు ఖరారు చేశారు. నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు, పురంధరేశ్వరి వైజాగ, రాజమండ్రి, ఒంగోలు నిర్ధారణ కాకపోయినా పురంధరేశ్వరి పోటీ చేయటం ఖాయం. రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి నుంచి కర్ణాటక రాష్ట్ర రిటైర్డ్ ప్రధాన కార్యదర్శి, ఆమె గతంలో ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు, రత్నప్రభ కాకపోతే ఆమె కుమార్తె నిహారికని కూడా పెట్టే అవకాశాలు కనబడుతా ఉన్నాయి. అరకు నుంచి అక్కడ వంగ గీత పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. 5 లోక్సభ సీట్లు, 9 శాసనసభ సీట్లు. 2014 ఎన్నికల్లో ఆనాటి బీజేపీకి కేటాయించిన సీట్లు లోక్సభ 4 ఇచ్చారు, శాసనసభ సీట్లు 9 ఇచ్చారు. ఈసారి ఒక సీటు అధికంగా అడిగే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఇప్పటికే జాతీయ బీజేపీ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ రాష్ట్రంలో 26 జిల్లాల బీజేపీ నాయకులు, శ్రేణుల యొక్క అభిప్రాయాలు సేకరించి తన నివేదికను జాతీయ పార్టీకి సమర్పించారు. మెజారిటీ బీజేపీ నాయకులు పొత్తు పెట్టుకోవటం వల్ల లాభం ఉన్నది, పొత్తు వల్లనే పార్టీని బలోపేతం చేయవచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థలో ఉండటం వల్ల పార్టీని మరింత బలోపేతం చేసి 2029 నాటికి ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు 2029 ఎన్నికల నాటికి 225 నియోజకవర్గాలు కాబోతున్నాయి. ప్రతి లోక్సభ పరిధిలో 2 అదనంగా శాసనసభ సీట్లు రాబోతా ఉన్నాయి. అంతేకాకుండా 2029లో 3వ వంతు 33% మహిళా రిజర్వేషన్ కూడా అమలు కాబోతా ఉంది. అందువల్ల 2029ని లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల భారతీయ జనతా పార్టీకి ప్రయోజనం ఉంటుందని భావించి శివప్రకాష్ జీ కూడా పొత్తు పెట్టుకోవటము మంచిది అని ఆయన కూడా సలహా ఇచ్చినట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి ఇద్దరు ఢిల్లీలో వెళ్లి అధిష్టానముతో చర్చించిన తరువాత కొద్ది గంటలలో ఎన్డీఏలోకి చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తారని వార్తలు వెలువడుతున్నాయి. అయితే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు దాదాపు ఖరారే. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పుకార్లు పుట్టిస్తున్నారు, బీజేపీ కలవదంట అని. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే వారికి 2019లో ఎటువంటి ఫలితాలు వస్తాయో అలాంటి ఫలితాలు వస్తాయని సమాచారం సేకరించిన మీదట పొత్తులో వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ ఈనాటికి ఒక్క శాసనసభ్యుడు, ఒక లోక్సభ సభ్యుడుగా లేని కారణం వల్ల దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఖాతా తెరవాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాక కేరళ, తమిళనాడులో కూడా పొత్తుల ద్వారా విజయం సాధించాలనే సంకల్పంతో బీజేపీ అంటే ఉత్తరాదికి చెందిన పార్టీ కాదు, దక్షిణాదిలో కూడా మేము బలంగా ఉన్నాం, బలపడతామని చాటడానికి జనసేన, తెలుగుదేశం పార్టీతో పొత్తులో వెళ్ళి 5 లోక్సభ సీట్లకు, 9 శాసనసభ సీట్లకు పోటీ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లుగా సమాచారం ఢిల్లీ నుంచి వెలువడుతున్నది. మనం అధికారిక ప్రకటన కొద్ది గంటల్లో
చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడం, ఆయన గతంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎన్డీఏ కూటమి కన్వీనర్గా కూడా పనిచేసిన అనుభవం, మళ్ళీ తిరిగి వారిని ఎన్డీఏ కన్వీనర్గా నియమించిన ఆశ్చర్యం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పటి వరకు ఎంతో టెన్షన్తో ఉన్న రాజకీయ వర్గాలు దాదాపు తెరపడినట్టే బీజేపీ, తెలుగుదేశం, జనసేన మధ్య ఖరారుగా ఖండితముగా పొత్తు కుదిరిపోయింది. అధికారిక ప్రకటన లాంఛనమే.